బీసీల ఆరాధ్య దైవం శెట్టిబలజ జాతిపిత వారి అభివృద్ధికి జాతి అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక లాలాచెరువు జంక్షన్ లో ఉన్న దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బీసీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుకోవాలని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. గత వైసీపీ నాయకులు కనీసం ఆయన విగ్రహాన్ని కూడా పెట్టలేకపోయారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనతో పాటు మహనీయులను భావితరాలు గుర్తించుకోవాలనే ఉద్దేశంతో విగ్రహాలు స్థాపించినట్లు తెలిపారు. రాజకీయాలను, పార్టీలను పక్కన పెట్టి ఒక బీసీ బిడ్డగా వెంకటరెడ్డి ఆశయ సాధనకు కృషి చేయడానికి తాను సిద్ధమని వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ నాయకులు కడలి రామకృష్ణ, బొడ్డిగ రవి, చింతపల్లి నాని, బొడ్డిగ శ్రీనివాస్, రెడ్డి రాజు, నయనాల కృష్ణారావు, ముసిని బాబురావు, చెల్లిపోయిన సూర్యనారాయణమూర్తి, రాయుడు గణేష్, పిల్లి శ్యామ్ కుమార్, పిల్లి వెంకటరమణ, దాస్యం ప్రసాద్, కడలి రాము, జవ్వాది మురళీకృష్ణ, ఆనెం బ్రదర్స్, అయ్యల గోపి, చాపల చినరాజు, మొకమాటి సత్యనారాయణ, లోడా అప్పారావు, దుత్తారపు గంగాధర్, చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు తదితరులు పాల్గొన్నారు. గతంలో చూస్తున్నాం, ఆ ప్రభుత్వంలో అదే జాతికి సంబంధించిన బిడ్డలు ఉన్నా దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడంలో కాసంత సీతకన్ను వేయడం జరిగింది. కూటమి వచ్చిన వెంటనే నాకు నేనుగా అడిగి, ఆ జాతి బిడ్డలందరినీ అడిగి దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. అలాగే వివిధ జాతులకి సంబంధించిన పెద్దల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక బీసీ బిడ్డగా మీ అందరి యొక్క సహకారంతో ప్రజాప్రతినిధిని అయిన వాడిని అని విజ్ఞప్తించగా పెద్దలందరూ కలిసి లాలాచెరువు జంక్షన్లోని దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆవిష్కరించుకున్న నాటి అడిగిన కోరిక, దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జయంతిని ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలి. ఈ మాట సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా యువగలం రథసారథి నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ అని చెప్పి నాకు గుర్తించేవారు. ఈరోజు జయంతి సమీపిస్తున్న తరుణంలో ఇక్కడే శెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ నా నియోజకవర్గాన్ని నుంచి పొందిన వ్యక్తిగా ఆయన, పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పితాని సత్యనారాయణ గారు, మంత్రిగా సోదరులు వాసంశెట్టి సుభాష్ గారు, సోదర మనందరం కూడా చెయ్యాలి అన్నప్పుడు హెచ్ఆర్డి మంత్రిగా అయిన లోకేష్ గారిని అభ్యర్థించి ఆ శాఖ మార్చులు సవిత గారి యొక్క సహకారం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఈరోజు ప్రభుత్వం అధికారికంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జయంతి వేడుకలు చేస్తుందని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం.